వెల్కమ్ టు JNR న్యూస్. TGS-RTC జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఈ నెల మే 7వ తేదీన మొదటి డ్యూటీ నుండి జరుగు సమ్మెను జయప్రదం చేయాలని పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకట గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, కొత్త అలవెన్స్లు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 2017 వేతన సవరణ జరిగి అన్ని బకాయిలు చెల్లించాలని, 2021-2025 వేతన సవరణలో అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బందిపై అధిక పని భారాలు తగ్గించాలని, MTW యాక్ట్ను అమలు చేయాలని, బ్రీత్ అనలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాధులైన డ్రైవర్లను శిక్షించరాదని, వారిని వైద్య పరీక్షలకు పంపాలని, మహాలక్ష్మి పథకం అమలు జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించరాదని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కొని ఆర్టీసీకి ఇవ్వాలని, కారుణ్య నియామకాలు రెగ్యులర్ ప్రతిపాదన కింద పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని, అదే బస్సులు మరియు ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లను ఇతర సిబ్బందిని ఆర్టీసీలోకి తీసుకోవాలని, 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తివేయాలని, PF, CCS నుండి యాజమాన్యం వాడుకున్న డబ్బులను వాటితో సహా చెల్లించాలని, అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్టర్ల పేరు మీద పనిచేస్తున్న ఉద్యోగులను, సూపర్వైజర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటగౌడ మూర్తి, బాలగౌడ్, శేఖర్, ప్రేమ్ కుమార్, గిరి, బుచ్చిరెడ్డి, అంజయ్య, శ్యామ్, డిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీలో పేర్కొపోయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించామని చెప్పి అనేక సంవత్సరాల నుంచి కూడా మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి మొదలు పెడితే ఎంపీ గారికి, తర్వాత అప్పటి మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి అందరికీ మెమోరాండాలు 2 సంవత్సరాల నుంచి ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చినాం. వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మేము గెలిచి ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా సమస్యలు పెట్టిన ఆ సమస్యలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి సమస్యలనే మేము పరిష్కరించామని అడుగుతున్నాం. ఆ పెట్టినటువంటి సమస్యలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము. మీకు రావాల్సినటువంటి 2 పే స్కేల్ ఏవైతున్నాయో ఆ పే స్కేల్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మరి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ఏరియాస్ ఆర్థికపరమైనటువంటి ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ఏరియాస్ కూడా మేము బకాయిలను విడుదల చేస్తామని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలను పరిష్కరించామని చెప్పి దాదాపుగా 18 మాసాల నుంచి మేము మరి ఎక్కకుండా మరి కూడా ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఓపిక బట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మరి నిన్ననే పోయిన నెల 7వ తారీఖు నాడు సమ్మె నోటిస్తే 3వ సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యలు ఇంకా పరిష్కరించాలని చెప్పి ఈ నెల మే 7వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పి మరి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ కూడా అందించడానికి 3 రోజులు ఇస్తాం. మరి ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆర్టీసీలో 100% సమ్మె జరగడానికి ఆస్కారం ఉంది. ఈ పెరిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో, ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఈ పెరిగిన పని భారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కార్మిక వర్గం అంతా కుతలాడుతున్నటువంటి పరిస్థితి డిపోలలో. మరి దాన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినట్లయితే 100% 7వ తారీఖు నుంచి మరి సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఇటు మేనేజ్మెంట్ది, అటు ప్రభుత్వాలే. వీళ్ళు కావాలని చెప్పి మనం సమ్మెలో నెట్టడానికి ఒక్క సమస్య కూడా మరి పిలిచి మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఏవైతున్నాయో ఆర్థికపరమైన సమస్యలు, ఈ ఆర్థికేతర సమస్యలు ఏవైతున్నాయో ఆ ఆర్థికేతర సమస్యలైనా పరిష్కరించేది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వం చర్చిస్తారా, మీరు కూకొని మాట్లాడతారా? ఎండీ గారికి స్పష్టంగా చేస్తా కానీ ఎండీ గారు కూడా స్పందించి మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కార్మిక వర్గం అంతా మరి 1000 కాళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. 7వ తారీఖు నాడు ఖచ్చితంగా మొదటి బస్సు నుంచే బస్సులు ఆగడం మాత్రం తథ్యం.